తెలుగు వాళ్ళల్లో ప్రత్యేకంగా అదొకటి. అది మనం అది కూడా మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్, గ్రేట్ థింగ్స్ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇండియన్స్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇండియన్స్ కాదు, తెలుగు వాళ్ళు. చాలా మంది ఇండియన్స్ బానే ఉన్నారు. అచ్చా, మన తెలుగు వాళ్ళు, రైట్. సో ఈ ఇయర్ ఆన్సాంబుల్ క్రియేట్ చేశాను కదా, ఎంతమంది తెలుగు మ్యూజిషియన్స్ ని వెతికితే నాకు అందరు తమిళియన్సే దొరికారు. అయ్యయ్యో. అండ్ నిజంగా కళ్ళలో అంత డెడికేషన్ ఫుల్ టైం కాకపోయినా కొంతమంది, ఇప్పుడు అభిషేక్ రఘురామ్ అని ఉన్నాడు అనుకో, ఆ పెద్ద సింగర్, ఆయన నాకు చాలా ఇష్టము. ఆయన సంగీతం చాలా డెడికేషన్, ఆల్మోస్ట్ ఫుల్ టైం చేసిన, అతని పక్కన సిఏ లాంటివి అలా పెద్ద పెద్ద కోర్సులే చేసిన చాలా మ్యూజిషియన్స్ ఉన్నారు. సో అక్కడ తమిళియన్స్ లో అదొకటి ఉంది. ఏం చేసినా, ఎంత కష్టమైన ప్రొఫెషన్ తీసుకున్న, డాక్టర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, వాళ్ళ ఇంట్లో ఆ సంగీతము, నాట్యం అలా రోజుతూనే ఉంటుంది. మనకి ఏంటంటే ఇలా బంగాళదుంపలా కూర్చొని చదువుతా ఉంటాం. అరే ఒక గంట లేచి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, బాత్రూంలో అన్న పాడుకోరా బాబు అంటే అది నామోషి వాడికి. అసలు ఒక కళ వెళ్ళిపోయింది. మన సినిమాల్లో కూడా ఓ అందంగా ఒక బొమ్మను పెట్టేసి హీరోయిన్ని, దానికి ఏమీ స్కిల్ ఉండదు, ఏమీ ఉండవు, జస్ట్ అందంగా ఉండాలి అంతే. ఉండని, అందం ఇంపార్టెంటే, నేనేమీ అనట్లేదు, అందంగా ఉండని. ఓ స్కిల్ ఉండదు, ఒక స్పెషల్ క్వాలిటీస్ ఏమి ఉండవు, అదే ఉంటుంది క్యారెక్టర్. సో మనం ఈ సూపర్ఫిషియల్ వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాము తెలుగు కల్చర్లో. ఎంటర్టైన్మెంటే కదా, ఎలా ఉంటే ఏంటి, అందంగా ఉండాలి, డ్యాన్స్ స్టెప్పులు బీట్ పడాలి, డైలాగ్స్ హిట్ అవ్వాలి, అంతే. ఇంక ఇదే థీమ్ మీద అదే ఫైట్ రావాలి, ఇదే అయిపోయింది. సో నాకేమనిపిస్తుందంటే తెలుగు వాళ్ళల్లో కళలు నిజంగా డెడికేషన్తో చేసేవాళ్ళు చాలా తక్కువ. అండ్ మన ఇంతకు ముందు చెప్పినట్టు తెలుగు మాట్లాడడం నామోషి, అంటే అదేదో సిగ్గుచేటు కింద చూస్తారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలను, తెలుగు కూడా అంతే బాగా మాట్లాడగలను. కరెక్ట్. అది తెలుగు మాట్లాడటం ఎందుకు సిగ్గుచేటు? అదే తమిళియన్స్ అలా ఫీల్ అవ్వరే? ఇప్పుడు అక్కడ కూడా నార్త్ అక్కడ ఉన్న హీరోయిన్సే ఇక్కడికి వస్తారు, తమన్నా వీళ్ళంతా. కానీ వాళ్ళకి డబ్బింగ్ చేసినప్పుడు మొత్తం తమిళ డైలాగ్సే ఉంటాయి కదా, సగం ఇంగ్లీషు సగం తెలుగు అలా మాట్లాడరు కదా. మరి ఇక్కడ ఎందుకు డబ్ చేసినప్పుడు తెలుగు రానట్టు ఎందుకు డబ్ చేయడం నాకు తెలియదు. అంటే ఎందుకు అలా మాట్లాడడం? మామూలుగా మాట్లాడే తెలుగు ఆడపిల్లలు అందంగా ఉండరా? అందంగా ఉన్న అందంగా ఉన్న ఆడపిల్లలు తెలుగు రాకపోతేనే అందంగా కనిపిస్తారా? అదేమిటి? అవును. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు కూడా చూడటానికి బాగున్నారు, మనం తెలుగు మాట్లాడితే అగ్లీ అయిపోయామా? ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఈ డబ్బింగ్ కూడా తెలుగు రాని వాళ్ళ చేత కావాలని డబ్ చేయిస్తున్నారు, సగం సగం తెలుగు వచ్చిన వాళ్ళు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. మనం అది నాకు నచ్చట్లేదు నిజంగా. చిన్నప్పుడు కూడా నా స్కూల్లో కూడా కల్చర్ చూసేదాన్ని, ఎవరైతే తెలుగు సరిగ్గా మాట్లాడేవారు కాదో వాళ్ళే పాపులర్ కిడ్స్. నాలాగా తెలుగు మాట్లాడే వాళ్ళంతా అమ్మమ్మలు. అవును. అదే ఇంకేం చేయలేము పెద్ద ఇది. సో నేనేమంటున్నా అంటే తెలుగు మాట్లాడడంలో కూడా ప్రైడ్ తీసుకొని మన తెలుగు కళలు బ్రతికించుకుంటూ, ఈ సనాతన ధర్మాన్ని బ్రతికించుకుంటూ దాంట్లో మనం ఎందుకు వెళ్ళట్లేదని నాకు చాలా బాధ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై మ్యూజిషియన్స్, నేను పేరెత్తను, అతను చాలా కూచిపూడి నర్తకులతో చేశారు. పోనీ కూచిపూడి చేసేవాళ్ళు కూడా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళు మామూలు తకదిమి 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 అని కూడా వాళ్ళు ఆ బ్యాలెన్స్ పెట్టుకోలేరు. సో ఆ తమిళియన్స్ మన మీద ఫన్ చేస్తున్నారు. నేను డినై చెయ్యలేకపోయాను. నాకు డినై చేయాలని చాలా అనిపించింది ఒక తెలుగు పిల్ల కింద. అయ్యో ఇది నిజమే కదా అని అనిపించింది. నాకు ఎంతమంది తెలుసో తాళం వేయలేని వాళ్ళు.
తాళం వేయరు, థియరీ తెలీదు. ఊరికే సినిమా పాటలకి ఇప్పుడు ఒక సినిమాలో దేవదేవం భజీ వచ్చేస్తే పిల్లలకి అది నేర్పించేయడం బీట్ పెట్టేసి, సినిమా పాటలో ఇంకోటి ఏదో క్లాసికల్ పాట వచ్చేస్తే అది పిల్లలకి నేర్పేసి అది తానా నాట ఈ పర్ఫార్మెన్స్లో ఓ మా పిల్లని చూడని చేస్తుంది. ఆ డ్యాన్స్ కొంచెం డ్యాన్స్ ట్రైనింగ్ తోటి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చేసుకోవడం, కళ్ళ కోసం కళ్ళ చేయడం, దేవుడి కోసం కళ్ళ చేయడం, అది వెళ్ళిపోయింది. మళ్ళీ టైంకి మడిగట్టుకుంటారు, టైంకి సత్యనారాయణ వ్రతం చేసేస్తారు. కానీ నిజంగా కళ్ళ చేసినప్పుడు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇలాగ అనిపించాలి, ఈ సినిమా పాటకు రావాలి, టిక్ టాక్లో ఇన్ని వ్యూలు రావాలి. నాకు నిజంగా ఈమెయిల్స్లో మీరు అడిగారు కదా, ఈ ఈమెయిల్స్ ఎవరెవరు వచ్చారు, మాకు ఈ ఐటమ్ చెప్పేవా, ఈ పాటకి డ్యాన్స్ నేర్పించేవా, మాకు వీడియో చేయాలని ఉంది, లేకపోతే నువ్వు ఈ సినిమా పాటలకు వీడియో ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆ బోరింగ్ క్లాసికల్ వాటికి చేసిన నీకెందుకు. ఇవాళ కూచిపూడి బ్రతుకుందంటే ఇలాగా మా లాంటి వాళ్ళు ప్యూర్ సాంప్రదాయంలో చేయడం వల్లే వాళ్ళ బ్రతికే ఉంది. అలా సినిమా పాటలు చేస్తుంటే బాలీవుడ్కి కూచిపూడికి తేడా లేకుండా వెళ్ళిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలుగు వాళ్ళలో అది నేను చాలా ప్రాబ్లం చూస్తున్నాను. మొన్న ఒక టాక్ ఇచ్చాను, నేను ఎక్కడ ఇచ్చానో నేను చెప్పను. రైట్. దానికి నన్ను దేనికి ఇన్వైట్ చేశారంటే, నా టాపిక్ ఏంటంటే టాక్లో ఆర్ట్ని ఫుల్ టైం ఎలా తీసుకోవాలి ఇండియాలో అన్నది. నేను బడబడబడ ఇలాగే మాట్లాడేస్తున్నాను, అందరూ తీసేసుకుంటారేమో అని. అక్కడ వేలల్లో ఉన్నారు జనాలు ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు. నేను ఇంత మాట్లాడేస్తున్నానే, మీలో ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అడిగా. వేల మందిలో, నిజం చెప్తున్నాను, నేను అతిశయోక్తి కాదు, నిజం చెప్తున్నాను, వేల మందిలో నిజంగా 6-7 ఇలా మొహమాట పడుతూ ఇలా చెయ్యెత్తారు. ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకుంటారు, పర్వాలేదు సరే అది పెద్ద రిస్క్ అనుకుందాం. అవును నిజంగా చాలా రిస్క్, నేనే పడ్డాను చాలా తిప్పలు. పోని మీలో ఎవరన్నా 5 నిమిషాలన్నా యూట్యూబ్ పెట్టుకొని కర్ణాటక సంగీతం వింటారా, శాస్త్రీయ సంగీతం వింటారా, శాస్త్రీయ నృత్యమో 2-3 నిమిషాలన్నా చూస్తారు. ఎవడు చేయెత్తలేదు. నేను అనుకున్నా ఇలాంటి ఆడియన్స్కి నేనేంటి టాక్ ఇచ్చేది. నేను అప్పుడు ఆ ఆడియన్స్కి చెప్పేసాను. అందుకనే నేను బాలమురళీ కృష్ణ, వెంపటి చినసత్యం గారు, నేదునూరి గారు, మేమంతా ఇదే అడుగు. మేము తమిళియన్స్ కింద ఎందుకు పుట్టలేదు, తెలుగు వాళ్ళలోంచి ప్రోత్సాహం లేకే వెంపటి చినసత్యం గారు చెన్నై వెళ్ళిపోయారు. అవును, బాలమురళీ కృష్ణ గారు అక్కడికే వెళ్ళిపోయారు. చాలా మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమిళియన్ అనుకుంటారు తెలుసా, ఆయన డెడికేషన్ చూసి. ఆయన పోయినప్పుడు చాలా మంది తమిళియన్స్ ఆయన తెలుగు కాదు తమిళియన్ అని చెప్తున్నారు నాకు. ఓకే. నేదునూరి గారు కూడా చివరి వరకు అదే ఏడుపు, నేను అరవాడి కింద పుట్టాల్సింది అని. ఇలా అయిపోయింది. విశ్వనాథ్ గారి సినిమాలు అయిన తర్వాత ఇంకా క్లాసికల్ డాన్స్ చూపిస్తే అమ్మాయి వారం ముందు భానుప్రియ లాంటి వాళ్ళ ఫుల్ టైం డాన్సర్స్ ని పెట్టేవాళ్ళు, ప్రొఫెషనల్స్ ని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వారం రోజులు డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్ అనేసి అది క్లాసికల్ డాన్స్ అయిపోయింది అనుకుంటారు. అది క్లాసికల్ డాన్స్ కాదురా మొర్రో అని క్లాసికల్ డాన్సర్స్ ఏడుస్తుంటే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఏంటి. మరి అదే పాయింట్ ఇప్పుడు పాటలు పెడతారు కదా ఈ డాన్సులు అన్నిటికీ, మరి సరిగ్గా ప్రొఫెషనల్ సింగర్స్ ఎందుకు పెడుతున్నారు? ఓ గాడిదని పెట్టేచ్చు కదా పాడటానికి, ప్రొఫెషనల్ సింగర్ ఎందుకండి? పాట ఎందుకు బాగుండాలి కానీ డాన్స్ ఎందుకు దరిద్రంగా ఉండాలి? ఆ క్వశ్చన్ నాకు. డబుల్ స్టాండర్డ్స్ ఏంటిది? ఇప్పుడు పాట అంతా వీళ్ళు సగం శాస్త్రీయ సంగీతం నేర్చుకొని లైట్ మ్యూజిక్ లోకి వెళ్తారు. కొన్ని లైట్ మ్యూజిక్ కూడా మంచిగా ట్రైన్ అయ్యి పటుత్వంతో వస్తారు. మరి డాన్స్ ఎందుకు ఇట్లా కోతిలాగా ఎగిరి ఏమి ట్రైనింగ్ లేకుండా వారం రోజులు నేర్చుకొని పెట్టేస్తే అదెందుకు ఒప్పుకోవాలి మేము? ఇప్పుడు నేను సంగీతం 10 ఏళ్ళు నేర్చుకున్నా, నేను పాడతాను, నాకు డాన్స్ కావాల్సింది, కానీ నేను ఎప్పుడు ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పలేదు, నేను ఆ ఫిట్టింగ్ చేయలేదు. నేను ఇన్ఫాక్ట్ నాకు ఏం రాదండి అని చెప్తా.
నేను అనట్లేదు ఎవడు నేర్చుకోకూడదు, ఎవరు చేయకూడదు, కానీ వచ్చేసినట్టు టిక్ టాక్ లో ఫిట్టింగ్లు వేయొద్దు. డ్యాన్స్ ఈ హీరోయిన్కి వచ్చేసిందని చెప్పొద్దు. పోనీ ఒక డిస్క్లైమర్ ఇవ్వండి. ఇప్పుడు స్మోకింగ్, మద్యపానంకి ఎలా డిస్క్లైమర్ ఇస్తారో, ఆర్ నో యానిమల్స్ వర్ హార్మ్డ్ ఇన్ ది షూట్. ఇప్పుడు రాజమౌళి మూవీస్ లో వేస్తారు కదా, ఏ యానిమల్స్ హార్మ్ అవ్వలేదని. అలాగే ఈ అమ్మాయి యాక్చువల్లీ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాసికల్ డాన్స్ అని ఒక డిస్క్లైమర్ వేయండి. అప్పుడు మేము రెడీగా ఉంటాం, మాకు హార్ట్ అటాక్ రాకుండా మేము రెడీగా ఉంటాం. రైట్, అది నేను అంటున్నాను. ఎవడు ఇది చేయకూడదు, నేనేంటి హిట్లరా, నేను అది చెప్పట్లేదు. చేసినప్పుడు అదొక హ్యూమిలిటీ ఉండాలి. నాకు రాదు, ఇది ఒక శాస్త్రీయ నృత్యం, ఇది ఒక ఎన్నో తరతరాల జీవితాలు అంకితం చేస్తే గాని మనకి ఈ కళ రాదు అన్న పాయింట్ నేను ఎంఫసైజ్. అది తెలుగు వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు అలా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ.